అభివృద్ధి ఆచూకీ తెలియనటువంటి వైసీపీ నాయకులు నోటికొచ్చినటువంటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర రాజధాని ఏది అంటే గూగుల్ కూడా సమాధానం చెప్పనటువంటి పరిస్థితులుంటే, ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా మన రాజధాని అమరావతి అని చెప్పుకునేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధికి ఎటువంటి అభివృద్ధి చేయాలి, వాళ్ళ ఆలోచనలో అభివృద్ధి ఉపాధి అంటే చేపల అమ్మకం, లేకపోతే వాలంటీర్లు పెట్టడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్వచనం అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ కానీ, రైల్వేస్ కానీ, అలాగే అంతర్జాతీయ కంపెనీలు కానీ మన రాజధాని వైపు వచ్చేటటువంటి అవకాశాలని వినియోగించుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. గూగుల్ కానీ, అలాగే మైక్రోసాఫ్ట్ కానీ, ఒరాకిల్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా వైజాగ్ నగరంలో కానీ, అమరావతి ప్రాంతంలో కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఎస్ఆర్ఎం, విట్, అటువంటి యూనివర్సిటీ, అమృత, ఇటువంటి యూనివర్సిటీలు వేలాది మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా కొత్తగా నాలెడ్జ్ సెంటర్తో పాటు మీడియా సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో అమరావతిలో దాదాపు 30,000 ఎకరాలు ఇప్పటికి సేకరించడం జరిగింది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో రాజధాని అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనుకుంటే దానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వనరు ఏదంటే అది భూమి. ఆ భూమి కోసం ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తద్వారా ప్రజలకు ఉపాధి కల్పించాలి, ఈ నగరాన్ని దేశవ్యాప్తంగా ఒక మహానగరంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఈరోజు భూమి మాకు కావాలి అంటే ఇచ్చేటువంటి పరిస్థితులు ఉందో. ఒక పక్కన ప్రజలకు న్యాయం చేయాలి, ఒక పక్కన అభివృద్ధి కనిపించాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే తప్పకుండా ఒక ఆలోచనతో ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పీపీపీ మోడీ చేసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తారు. అలాగే ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే దాన్ని వ్యతిరేకిస్తారు. జరిగిన తర్వాత అది తమ ఖాతాల్లో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకని ప్రజలందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో. ముఖ్యంగా నగరంలో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా